ఫ్రెండ్స్, ఇమాజిన్ మీరు ఎల్కేజీ నుంచి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఆల్మోస్ట్ 15 ఇయర్స్ స్కూల్ బెంచెస్ మీద కూర్చున్నారు. రోజు క్లాసెస్, ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, హోంవర్క్స్, మార్క్స్, ర్యాంక్, సర్టిఫికేట్స్, ఇలా ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ తర్వాత మనలో ఎంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసు? ఈఎంఐ అంటే ఏంటో ఎంతమందికి తెలుసు? ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుందో ఎంతమందికి తెలుసు? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో ఎంతమందికి తెలుసు? ఇన్ఫ్లేషన్ ఎందుకు డేంజరస్? ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలో ఎంతమందికి తెలుసు? బడ్జెట్ ఎలా ప్లాన్ చేయాలో ఎంతమందికి తెలుసు? అయితే మనలో చాలా మందికి దీని దగ్గర ఆన్సర్ లేదు. అయితే మనకి ఇక్కడ ఒక స్ట్రేంజ్ డౌట్ వస్తుంది. అదేంటంటే, స్కూల్ మన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇన్స్టిట్యూషన్ అయితే లైఫ్లో ప్రతి ఒక్కరికి అవసరమైన విషయమైన మనీ ఎందుకు ప్రాపర్గా నేర్పలేదు? వాజ్ దిస్ ఎ మిస్టేక్, ఎన్ యాక్సిడెంట్, లేదా దాని వెనుక మనం ఎప్పుడు ఆలోచించని హిస్టరీ ఉందా? టుడే మనం స్కూల్స్ని బ్లేమ్ చేయబోవడం లేదు, టీచర్స్ని బ్లేమ్ చేయబోవడం లేదు. బదులుగా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం. బికాస్ సమ్ టైమ్స్ ద బిగ్గర్ క్వశ్చన్స్ ఆర్ హిడెన్ ఇన్సైడ్ ద మోస్ట్ ఆర్డినరీ థింగ్స్. ఫ్రెండ్స్, మనకు అనిపిస్తుంది స్కూల్ అంటే నాలెడ్జ్ అని. కానీ హిస్టరీలో స్కూల్ అనేది ఈ రోజు మనం ఊహించే పర్పస్ కోసం క్రియేట్ కాలేదు. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఫ్యాక్టరీస్, మెషిన్స్, లార్జ్ కంపెనీస్ ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. వాటికి మిలియనీర్స్ అవసరం లేదు, డిసిప్లైన్డ్ వర్కర్స్ కావాలి. వాళ్ళు టైంకి రావాలి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలి, చదవడం తెలియాలి, రాయడం రావాలి, బేసిక్ మ్యాథమెటిక్స్ తెలియాలి, టీమ్గా కలిసి పని చేయాలి. అయితే ఈ స్కిల్స్ ఆ కాలంలో సొసైటీకి చాలా అవసరం. అందుకే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆ అవసరాలకు తగ్గట్టుగా డెవలప్ అయింది. ఇక్కడ దీని అర్థం స్కూల్ చెడ్డదని కాదు, కానీ స్కూల్ డిజైన్ అయిన వరల్డ్, మనం ఈ రోజు జీవిస్తున్న వరల్డ్ ఒకటి కాదు. అయితే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, ఎడ్యుకేషన్ కూడా అదే స్పీడ్లో మారిందా? ఇమాజిన్ దిస్, మీ తాతయ్య గారు 1990లో ఒక జాబ్లో జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో శాలరీ బ్యాంక్లో పడేది, ఎక్స్పెన్సెస్ చాలా లిమిటెడ్, క్యాష్ ఎక్కువ, లోన్స్ తక్కువ, ఆన్లైన్ షాపింగే లేదు, యూపీఐ లేదు, క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా రేర్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే గోల్డ్, ల్యాండ్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్. కానీ ఇప్పుడు జస్ట్ 30 ఇయర్స్ తర్వాత మన ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒక్క స్మార్ట్ ఫోన్తో మనం మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, స్టాక్స్ కొనుగోలు చేస్తున్నాం, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈఎంఐలో కార్ కొంటున్నాం, క్రెడిట్ కార్డ్స్ తో షాపింగ్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ కంపెనీస్ తో వర్క్ చేస్తున్నాం, ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తున్నాం. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని జాబ్స్ ని మార్చడం ప్రారంభించింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, ఈ న్యూ వరల్డ్ లో సర్వైవ్ కావడానికి మనకి ఏ స్కిల్స్ అవసరం? బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, ట్యాక్స్ ప్లానింగ్, లోన్స్ అర్థం చేసుకోవడం, ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, నెగోషియేషన్, ఇంకా ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్. అయితే ఇవన్నీ మోడర్న్ లైఫ్ స్కిల్స్. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజు మారిన టెక్నాలజీ కంటే చాలా స్లోగా మారుతుంది. థింక్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్ కరికులం చేంజ్ చేయాలంటే ఎక్స్పర్ట్స్, కమిటీస్, స్టేట్ బోర్డ్స్, నేషనల్ బోర్డ్స్, టీచర్స్ ట్రైనింగ్, టెక్స్ట్ బుక్స్, అప్రూవల్ ప్రాసెస్ కావాలి. వీటన్నింటికి సంవత్సరాలు పడుతుంది. కానీ టెక్నాలజీ కొన్ని నెలల్లోనే మారిపోతుంది. ఏఐ ఒక సంవత్సరం క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. యూపీఐ 10 సంవత్సరాల క్రితం మన డైలీ లైఫ్లోనే లేదు. డిజిటల్ పేమెంట్స్, క్రిప్టో కరెన్సీ, క్రియేటర్ ఎకానమీ, రిమోట్ జాబ్స్, ఇవన్నీ చాలా వేగంగా వచ్చాయి. అంటే ప్రాబ్లం టీచర్స్ కాదు, స్కూల్స్ కూడా కాదు. ఇక్కడ ప్రాబ్లం, ద వరల్డ్ ఈస్ చేంజింగ్ ఫాస్టర్ దెన్ ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, ఇమాజిన్ ఒక స్టూడెంట్ 2025లో స్కూల్ జాయిన్ అయ్యాడు. 2020లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. అతను స్కూల్లో నేర్చుకున్న ప్రపంచం, అతను జాబ్ సెర్చ్ చేసే ప్రపంచం ఒకటి కాదు. అందుకే చాలా మంది డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మొదటిసారి రియల్ వరల్డ్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి శాలరీ వస్తుంది, కానీ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు. క్రెడిట్ కార్డ్ ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుందో తెలియదు. లోన్స్ తీసుకుంటారు, కానీ ఈఎంఐ ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పుడు పీపుల్ యూజువల్లీ బ్లేమ్ దెమ్సెల్వ్స్, ఐఎమ్ బ్యాడ్ విత్ మనీ అని. కానీ మేబీ వాళ్ళు స్టూపిడ్ కాదు, నోబడీ ఎవర్ థాట్ దెమ్, అంతే. అయితే ఇక్కడ మరొక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే, స్కూల్స్ ప్రతి ఫైనాన్షియల్ స్కిల్ నేర్పలేకపోతే మనం నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏవి అని, అవి మన జీవితాన్ని ఎలా పూర్తిగా మార్చగలవు అని.
అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఒక విషయం క్లియర్ అయింది. స్కూల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ నేర్పుతుంది. అవి రీడింగ్, రైటింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ, లాంగ్వేజెస్. వీటిలో ఏది యూజ్లెస్ కాదు. అసలు వీటి వల్లే మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం. బట్ రియల్ లైఫ్ ఇంకో సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంది. అదేంటంటే, ఒకసారి ఊహించుకోండి, మీకు ఫస్ట్ శాలరీ వచ్చిన రోజు ఎవరు కూడా ఫోటోసింథసిస్ డెఫినేషన్ చెప్పమని అడగరు. కానీ మీరు లోన్ కోసం బ్యాంక్ వెళ్తే డాక్యుమెంటేషన్ అడుగుతుంది. కంపెనీ ఏమో ట్యాక్స్ డిక్లరేషన్ అడుగుతుంది. ఇలా లోన్ తీసుకునే ముందు ఇంట్రెస్ట్ రేట్, హౌస్ కొనేటప్పుడు ఈఎంఐ, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు రిస్క్, ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కవరేజ్. సడన్లీ మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇవన్నీ నాకు ఎప్పుడు ఎవరు నేర్పించలేదే అని. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన స్కిల్స్ గురించి చూద్దాం. ఫస్ట్ స్కిల్, మనీ మేనేజ్మెంట్. ఇమాజిన్, మీకు 50,000 శాలరీ వచ్చింది. అప్పుడు ఇక్కడ క్వశ్చన్, ఎంత స్పెండ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి అని. కానీ చాలా మందికి ఈ ఆన్సర్ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారానే నేర్చుకుంటారు. కొంతమంది ఇయర్స్ తర్వాత, కొంతమంది హెవీ లాసెస్ తర్వాత. సెకండ్ స్కిల్, డెట్. లోన్స్ తీసుకోవడం ఈజీయే, కానీ లోన్ కాస్ట్ చాలా మందికి అర్థం కాదు. కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్, బై నో పే లెటర్ లాంటివి. అయితే వీటన్నిటిలో ఒక కామన్ థింగ్ ఉంది, అదే ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ మీకు ఫ్రెండ్ అవుతుంది లేదా ఎనిమీ కూడా అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ అది మీకు అర్థమైందా లేదా అనేదే. థర్డ్ స్కిల్, ఇన్వెస్టింగ్. ఇమాజిన్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరికి సేమ్ శాలరీ. ఒకరు మనీ బ్యాంక్ లో ఉంచారు, మరొకరు కొంత టైం తీసుకుని ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నారు. 10 years తర్వాత డిఫరెన్స్ శాలరీ వల్ల రాదు. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే నాలెడ్జ్ వల్ల. తర్వాత ఫోర్త్ స్కిల్, ఫైనాన్షియల్ డెసిషన్స్. లైఫ్ లో కొన్ని డెసిషన్స్ మార్క్స్ కంటే ఇంపార్టెంట్. అవి ఏంటంటే, ఎప్పుడు లోన్ తీసుకోవాలి, ఎప్పుడు హౌస్ కొనాలి, ఎప్పుడు రెంట్ లో ఉండాలి, ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి, ఇన్సూరెన్స్ ఎంత అవసరం. అయితే ఈ క్వశ్చన్స్ కి గూగుల్ కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తుంది, ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ గా అడ్వైస్ ఇస్తారు. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మనదే. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో మొదట అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? అదేంటంటే, స్కూల్స్ డబ్బు గురించి ఎందుకు నేర్పలేదు అని. మేబీ అది రాంగ్ క్వశ్చన్ అయి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్కూల్స్ తర్వాత కూడా మనం లెర్నింగ్ కంటిన్యూ చేసామా అనేదే. బికాస్ స్కూల్స్ అనేవి ఫౌండేషన్ ఇస్తుంది, కానీ బిల్డింగ్ మాత్రం మనమే కన్స్ట్రక్ట్ చేయాలి. రియల్ వరల్డ్ ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అవి మనీ, టెక్నాలజీ, ఏఐ, బిజినెస్, ఎకనామిక్స్, కమ్యూనికేషన్, లీడర్షిప్. మన గ్రాడ్యుయేషన్ డే అనేది మన లెర్నింగ్ ముగిసిన రోజు కాదు, అది సెల్ఫ్ ఎడ్యుకేషన్ మొదలయ్యే రోజు. ఇమాజిన్, మీ దగ్గర ₹1,00,00,000 ఉంది, కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. లేదా మీ దగ్గర 20,000 మాత్రమే ఉన్నాయి, కానీ మనీ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలుసు. అప్పుడు హూ హ్యాస్ ద బెటర్ ఫ్యూచర్? ఆ ఒక్క క్వశ్చన్ ఈ డాక్యుమెంటరీ యొక్క మొత్తం మీనింగ్ నే మార్చేస్తుంది. ఇమాజిన్, ఈ రోజు మీరు స్కూల్ కి మళ్ళీ వెళ్తే మీ చిన్నప్పటి క్లాస్ రూమ్స్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. బ్లాక్ బోర్డ్, డెస్క్స్, టీచర్స్, బుక్స్, ఎగ్జామ్స్, హోంవర్క్స్, ఇలా చాలా వరకు అన్ని ఫెమిలియర్ గానే అనిపిస్తాయి. బట్ క్లాస్ రూమ్ బయట ప్రపంచం కంప్లీట్లీ డిఫరెంట్. అక్కడ ఏఐ వచ్చింది, యూపీఐ వచ్చింది, రిమోట్ జాబ్స్ వచ్చాయి, డిజిటల్ బిజినెస్ వచ్చాయి, కాంటెంట్ క్రియేటర్స్ వచ్చారు, ఫ్రీలాన్సర్స్ వచ్చారు, క్రిప్టో కరెన్సీ వచ్చింది, ఆన్లైన్ లెర్నింగ్ కూడా వచ్చింది. అయితే ప్రపంచం 30 సంవత్సరాల్లో 100 సంవత్సరాల స్పీడ్ తో మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, ఇంత వేగంగా మారుతున్న ప్రపంచంలో ఒక్క ఇన్స్టిట్యూషన్ మనకు కావాల్సిన ప్రతి స్కిల్ నేర్పగలదా? ప్రాబబ్లీ నో. అందుకే ఈ డాక్యుమెంటరీ యొక్క ఆన్సర్ స్కూల్స్ ఫెయిల్ అయ్యాయి అనేది కాదు. దీనికి ఆన్సర్ వరల్డ్ ఫాస్ట్ గా చేంజ్ అయింది. ఎడ్యుకేషన్ దాని వెనకాల పరిగెడుతుంది. అందుకే గ్రాడ్యుయేషన్ లెర్నింగ్ ముగిసిన రోజు కాదు, అది సెల్ఫ్ ఎడ్యుకేషన్ మొదలయ్యే రోజు. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మన టీచర్స్ మనకు రీడింగ్ నేర్పించారు, రైటింగ్ నేర్పించారు, థింకింగ్ నేర్పించారు. కానీ ఈ రోజు మనకు మనమే కొత్త స్కిల్స్ నేర్పించుకోవాల్సిన టైం వచ్చింది. అవి మనీ, టెక్నాలజీ, ఏఐ, కమ్యూనికేషన్, బిజినెస్, సైకాలజీ, ఇంకా హెల్త్. ఎందుకంటే టుమారోస్ ప్రాబ్లమ్స్ ఎస్టర్డేస్ నాలెడ్జ్ తో సాల్వ్ కావు. అండ్ దట్స్ ద హిడెన్ సిస్టమ్. మనం స్కూల్స్ ని కంప్లీట్ చేసాం, కానీ లెర్నింగ్ కూడా కంప్లీట్ చేసామని అనుకుంటాం. అదే చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఫ్రెండ్స్, ఇమాజిన్, ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు సేమ్ స్కూల్, ఇద్దరికి సేమ్ టీచర్స్, ఇద్దరికి సేమ్ మార్క్స్. 10 years తర్వాత ఒకరి లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్, మరొకరి లైఫ్ ఇంకా స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ స్కూల్ కాదు, డిగ్రీ కూడా కాదు, లక్ అయితే కానే కాదు. అదేంటంటే, మేబీ స్కూల్స్ తర్వాత ఎవరు లెర్నింగ్ ఆపేశారు, ఎవరు కంటిన్యూ చేశారు అనేది డిఫరెన్స్. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మనం అడిగిన క్వశ్చన్, స్కూల్స్ డబ్బు గురించి ఎందుకు నేర్పించలేదని. మేబీ ఇప్పుడు దానికి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. అదేంటంటే, స్కూల్స్ మనకు స్టార్ట్ ఇచ్చింది, లైఫ్ మనకు నెక్స్ట్ చాప్టర్ ఇచ్చింది. మరి ఆ నెక్స్ట్ చాప్టర్ మనమే చదువుతున్నామా, లేక ఇంకా ఎవరైనా వచ్చి మనకు నేర్పిస్తారని ఎదురు చూస్తున్నామా? బికాస్ మన ఫ్యూచర్ స్కూల్లో ఎండ్ అవ్వదు, అది మన క్యూరియాసిటీ ముగిసిన రోజు మాత్రమే ఎండ్ అవుతుంది.